భక్తికి మాటలుండవు. మాటల కందని ఊహల కందని అతీతమైన భక్తి. ఇలాంటి భక్తి దేవుణ్ణి ఏమి కోరిన వారికే ఎక్కువ ఉంటుంది. ఇదిగో ఈ భక్తుణ్ణి చూడండి. ఒంటికాలిపై అయ్యప్ప స్వామి సన్నిధి శబరిమలైకి పాదయాత్ర చేస్తున్నాడు. 2 కాళ్లున్న వారికి కష్టతరమైన ఈ పాదయాత్రని అక్కరపాక సురేష్ ఆచారి అనే ఈ వికలాంగుడు ఒంటికాలిపైనే 950 కిలోమీటర్లు పాదయాత్రగా పోతున్నాడు. అది కూడా తోడు లేకుండా ఒకే ఒక్కడిగా పోతున్నాడు. అనితర సాధ్యమైన ఇతడి భక్తి నిజంగా అయ్యప్ప కొరణ వల్లనే సాధ్యం. ఇప్పటికి 27 దఫాలు శబరిమల యాత్రకు పోయిన ఈ భక్తుడు పాదయాత్రగా పోవడం ఇది 3వసారి. నెత్తిన ఇరుముడితో ఒంటి కాలుతో అయ్యప్ప సన్నిధికి పోతున్న ఇతడే అయ్యప్ప భక్తిత్వానికి సజీవ నిదర్శనం. 100 రోజులు రోజు ఒక 10-12 కిలోమీటర్లు రోజు 12 కిలోమీటర్లు. మీరు మామూలు ఎన్ని సంవత్సరాలు వేసినారు అయ్యప్ప స్వామి? నాది 27 సంవత్సరం. 27 అవుతారు అంటే ఫస్ట్ టైం ఇప్పుడు ఈ విధంగా పోవడం? మేము 2 సార్లు పెంజుగూడ నుంచి పాదయాత్ర చేస్తున్నాము. ఇక్కడ నెల్లూరులో ఇరుముడి కట్టుకొని పెంజుగూడకి వస్తాం అన్నమాట. మామూలుగా నెల్లూరు వెహికల్లో వెహికల్ రాకుండా ఈసారి ఏంటంటే కంటిన్యూగా ఎక్కడ ఇరుముడి కడతాము ఆ నుంచి శబరిమల దాకా పాదయాత్ర చేయాలనేసి. ఇది మాది 3వ పాదయాత్ర. సుమారు ఎన్ని కిలోమీటర్లు వస్తాం శబరిమలకి? 950 కిలోమీటర్లు వస్తుంది. 950 కిలోమీటర్లు 100 రోజులు. 100 రోజులు పడుతుంది. మీరు మామూలు స్వగ్రామం నెల్లూరేనా, బయట ఎక్కడన్నా పల్లెటూరు? నెల్లూరు ఎక్కడ? గోల్డ్ వర్క్ చేస్తారు. లలిత జ్యువెలరీ వర్క్ చేశాను. మామూలుగా మొక్కుబడా లేకుంటే ప్రతి సంవత్సరం పోవాలి? ఇది కరోనాలో ఫస్ట్ టైం పోయింది. ఇది 3వసారి పోవాలి. 3వసారి ఇదే విధంగా కరోనా ఫస్ట్ ఒక పాదయాత్ర చేశాను. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం ఒక పాదయాత్ర చేశా. 2 సంవత్సరాల గ్యాప్, తర్వాత ఇది 3వసారి. మీ పూర్తి పేరు స్వామి? అక్కరపాక సురేష్ ఆచార్య.